హైదరాబాద్ మహానగరం భారీ వర్షాల వలన అతలాకుతలం అవుతుంది. చాలా చోట్ల నీటి నిల్వని మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా అలాగే రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల నీటి ముంపుకు గురైనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం వారు ఆ నీటి ముంపు నుంచి ప్రజల్ని బయటకు తెస్తున్నారు, అలాగే నీటిని కూడా బయటకు తోడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ నీటి నిల్వ ఉండటం వలన అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎలాంటి సిఫార్సులు చేస్తుంది అనేటువంటి విషయాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అందరికి తెలుసు, గత వారంలో 4-5 రోజుల నుంచి చాలా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కొన్ని చెరువులు తెగిపోవటం, అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా చాలా ఇళ్లలోకి నీళ్లు రావడం అనేది జరిగింది. ఇమీడియట్ గా మన హెల్త్ మినిస్టర్ గారు, మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇమీడియట్ గా విత్-ఇన్ 24 hours లో అక్కడ మేము హెల్త్ క్యాంప్స్ అనేవి పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఈ వరద నీళ్ళు వచ్చి వీళ్ళనందరినీ కూడా ఒక శిబిరాల్లోకి తరలించారు కదా, అక్కడ కూడాను తర్వాత ఆ ప్రాంతాలు ఏవైతే అఫెక్ట్ అయి ఉన్నాయో ఆ మెజారిటీ మనకి ఎల్బీ నగర్ వైపు, అలాగే బాలాపూర్ వైపు, తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పిహెచ్సి పరిధిలో కొన్ని బంజారా కాలనీ అనటము, ఇవన్నీ కూడాను కొన్ని కాలనీస్ అనేవి రంగారెడ్డిలో అఫెక్ట్ అయ్యాయి. మెజారిటీ మనకి హైదరాబాద్ లో ఎఫెక్ట్ అయ్యాయి. రంగారెడ్డిలో కొంతవరకు అఫెక్ట్ అయింది. షేర్లింగంపల్లి వైపుకి వస్తే మదీనాగూడ వైపు గానీ, హఫీజ్పేటలో కొన్ని అపార్ట్మెంట్స్, అలాగే మనకి బాపిరెడ్డి కాలనీలో కొన్ని అపార్ట్మెంట్స్, ఇక్కడంతా కూడా మనం వితిన్ 24 hours హెల్త్ క్యాంప్ అనేది మనం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళను భయభ్రాంతులను చేయకుండా ఒక సురక్షిత ప్రదేశంలో పెట్టడం. ఇక్కడ ఫస్ట్ తీసుకున్న జాగ్రత్త ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ మనము కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ అనేది చేశాం. సో ఈ కోవిడ్ టెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే పాజిటివ్ ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా మనం సపరేట్ చేసి ఐసోలేషన్ సెంటర్స్ లో పెట్టాము. అలాగే నెగటివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ఈ హెల్త్ చెకప్ అనేది చేశాము. సో ముఖ్యంగా ఈ నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిగిలిన సీజనల్ వ్యాధులు అనేటివి ప్రబలే అవకాశం ఉంటుంది. సో సీజనల్ వ్యాధుల్లో మనం మలేరియా తీసుకోవచ్చు, అలాగే మనకి అతిసార వ్యాధి కానీ, అలాగే అమీబియాసిస్ లాంటి వ్యాధులు కానీ, వామిటింగ్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, ఇలాంటి వ్యాధులు ముఖ్యంగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఎప్పుడు కూడాను కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు తెలిసో తెలియకో ఎక్కడైనా కూడా వాటర్ కంటామినేషన్ ఈ వరద నీటితో పాటు కనుక జరుగుంటే అది చాలా ప్రాణాలకు ప్రమాదం అయ్యే అవకాశము ఉంటది. సో ఈ కాచి చల్లార్చిన నీటిని తాగటం, అలాగే ఈ హెల్త్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఈ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నారు. సో ఫీవర్ సర్వేస్ నిర్వహించడంతో పాటు వాళ్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అంటే ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్, అంటే ఒకవేళ కనుక చిన్న చిన్న డయేరియా ఇలాంటివి వస్తే అవి నీళ్లలో కలుపుకొని తాగడానికి వీలుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఏ వ్యక్తులకైనా కూడా జ్వరం ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా మనము ఆ బ్లడ్ స్మియర్స్ అనేటివి కూడా తీసుకుంటున్నాము. సో కాలనీల చుట్టూ గానీ, ఇంటి చుట్టూ గానీ ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ మలేరియా వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు వీళ్ళు కలిసి అక్కడ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు. అంటే యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఆయిల్ బాల్స్ వేయడం గానీ, ఆ మురికి నీరుని డ్రైన్ చేయించడం గానీ, ఎక్కువగా నీరు నిల్వ ఉన్న టబ్స్ గానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఆ నీరు పారబోయడం గానీ, అలాగే స్ప్రేయింగ్ యాక్టివిటీస్ గానీ, అవసరమైన చోట ఈ పైత్రం స్ప్రే గానీ, లేదా ఫాగింగ్ ఎక్కడ అవసరమైతే ఆ ఫాగింగ్ చేయడం గానీ, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా యాంటీ మాస్కిటో యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతున్నది. దీనితో పాటు మన జిహెచ్ఎంసీ సిబ్బంది అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి బ్లీచింగ్ పౌడర్ ని కూడా స్ప్రింకిల్ చేస్తున్నారు. సో వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇంకా ఏంటంటే ప్రజలు గుర్తించాల్సింది చాలా జాగ్రత్తతో ఉండాలి. శుభ్రమైన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తాగే నీరు కూడా శుభ్రంగా ఉండాలి. అలాగే కాచి వడబోర్చి చేసుకునే వాళ్ళు క్లోరిన్ టాబ్లెట్స్ అనేవి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ క్లోరిన్ టాబ్లెట్స్ ని ఒక కుండ నీటిలో గానీ, ఒక బిందె నీటిలో గానీ వేసుకుని దాన్ని వడబోసుకొని మళ్ళీ వాళ్ళు తాగే అవకాశం ఉంటుంది. సో బాయిలింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా లేని వాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడి ఆ నీటిని తాగవచ్చు. ఎంత మోతాదులో కలపాలండి ఆ టాబ్లెట్లు? ఎన్ని టాబ్లెట్లు వేసుకోవాలి, ఎంత నీటికి? అంటే యూజువల్ గా 25 liters అంటే మనకు ఒక మోడరేట్ సైజ్ ఉన్న బకెట్, ఆ సైజ్ ఉన్న బిందెకి నీళ్ళకి
ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ నీటిని తాగొచ్చు. ఇక డాక్టర్ సురాజ్ లక్ష్మి గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏదన్నా వస్తే ఏదైనా ఫోన్ చేయాలంటే ఎవరికి చేయాలంటారు రంగారెడ్డి జిల్లా వాసులు? అంటే కాల్ సెంటర్ నంబర్స్ ఉన్నాయండి రంగారెడ్డి జిల్లావి. ఆల్రెడీ మనం కోవిడ్ సంబంధంగా ఇచ్చున్నాము. సో సేమ్ నంబర్ ని ప్రజలు ఉపయోగించి కాల్ చేయొచ్చు. 24/7 వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇస్తారు. దీంతో పాటుగా మనము సంబంధిత పారామెడికల్ స్టాఫ్ అయితేనేమి సంబంధిత మెడికల్ ఆఫీసర్ నంబర్స్ కూడా ఈ ఫీవర్ సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం చెప్తున్నాం. సో ఏదైనా అక్కడ ఏ లొకాలిటీలో ఉన్న వాళ్ళు ఆ మెడికల్ ఆఫీసర్ నంబర్స్, ఆ సూపర్వైజరీ స్టాఫ్ నంబర్స్ ఇస్తున్నాం. సో వాళ్ళకి సంప్రదించినా కూడా, ఆశా వర్కర్ ని సంప్రదించినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు దానికి తగిన సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతకుముందు కోవిడ్ సంబంధించి 104 ఫోన్ చేస్తే మీకు ఏమైనా అవసరం వస్తే లింక్ చేయడానికి అవకాశం ఉంది? ఉందండి. డాక్టర్ సురాజ్యలక్ష్మి గారు, ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఒక డాక్టర్ గా వాళ్ళకి సలహా ఇస్తారు? చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వర్షాకాలంలో జబ్బులు పాలయ్యే అవకాశం ఉంటది కాబట్టి చిన్నపిల్లల్ని మనం తగిన జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళను కంప్లీట్ గా కవర్ చేసి ఉంచటం, ఈ వర్షంలో తడవనీయకుండా ఉండడం, అలాగే వాళ్ళకి వీలైనంత వరకు ఆహారం కూడా మనం వేడి ఆహారం ఇవ్వటము, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వటము, కొద్దిగా విరోచనాలు ఏమన్నా గనక ఉన్నట్టయితే ఈ ఓఆర్ఎస్ ద్రావకం మనం ఏదైతే ఇస్తున్నామో ఈ ఓఆర్ఎస్ ద్రావకం ని తర్వాత జింక్ టాబ్లెట్స్ ని కలిపి ఇచ్చినట్లయితే వాళ్ళకు ఈ విరేచనాలు అవి రాకుండా ఉంటాయి. అలాగే జ్వరం వచ్చినప్పుడు సింపుల్ గా దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కి వెళ్ళటం, అక్కడ సబ్ సెంటర్ లో కూడా ఈ జ్వరానికి సంబంధించిన మాత్రలు అనేవి దొరుకుతుంది. సో ఈ టాబ్లెట్స్ ఇవ్వడము, దాంతో పాటుగా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విరేచనాలు వచ్చినప్పుడు ఎక్కువ లిక్విడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. సో చాలా మంది తల్లులు ఏమనుకుంటారంటే విరేచనాలు అవుతున్నప్పుడు బిడ్డకు పాలు దారించకూడదు అనుకుంటారు, కానీ అది తప్పండి. ఒకవేళ విరేచనాలు అవుతున్నా, వాంతులు అవుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. దాంతో పాటుగా మనము బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయాలి. అలాగే ఒక్కొక్కసారి డిహైడ్రేషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ ఓఆర్ఎస్ ద్రావకాన్ని ఇంట్లోనే 1 లీటర్ నీటిలో కాచి చల్లార్చి నీటిలో మనం ఒక ప్యాకెట్ కలిపేసి ఆ రోజు మొత్తం కూడా జబ్బులున్న వాళ్ళకి తాగిపించవచ్చు. సో అలాగే మనం ఫ్లూ లాగా సిమ్టమ్స్ వస్తే గనక భయపడాల్సింది ఏం లేదు. అందరు కూడా టీకాలు వేస్తున్నాము. సో ఆ టీకాలు తీసుకోవచ్చు. దాంతో పాటుగా ఈ జ్వరానికి, జలుబుకి సంబంధించిన పారాసిటమాల్ సిరప్ గానీ అలాగే సిపిఎం సిరప్ గానీ మన సబ్ సెంటర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ సిరప్స్ తీసుకొని వాళ్ళ బరువును బట్టి ఆ పిల్లలకి ఇవ్వడం జరిగినట్టయితే గనక ఖచ్చితంగా వాళ్ళు దీని నుంచి కోలుకుంటారు. ఇప్పుడు ఆ మురికి నీళ్ళలో తిరగటం వలన చర్మ వ్యాధులు ఏమన్నా రావడానికి ఆస్కారం ఉందా? ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? మురికి నీళ్ళలో తిరిగినప్పుడు వెంటనే ప్రతిరోజు కూడా తప్పకుండా వీళ్ళకు డెటాల్ వేసిన వాటర్ తోటి స్నానం చేయించాలి. సో 1-2 రోజుల్లో అయితే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏం రావు దానివల్ల. కాకపోతే ఇప్పుడు వారం 10 రోజులు అదే నీళ్లలో గనక ఉన్నట్టయితే అప్పుడు మనకి అలర్జీ వచ్చే అవకాశం ఉంటది. దానికి సంబంధించిన క్రీములు, దానికి సంబంధించిన టాబ్లెట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో కానీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు చాలా వార్ ఫుడ్ బేసిస్ యుద్ధ ప్రాతిపదికన నీరు మొత్తం డ్రైన్ చేస్తున్నారు. సో కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ నిన్న కూడా కొన్ని చోట్ల వాన పడ్డది. సో మళ్ళీ ఈ నీరు మళ్ళీ కూడా ప్రవహిస్తే గనక అప్పుడు అలాంటప్పుడు ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఎక్కువగా మనము ఈ పొడి బట్టలను వేసుకోవడం, అలాగే కొంచెం ఎవరికి వీలైనంత వాళ్ళు పౌడర్ వేసుకోవడం, అలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇచ్చింగ్ అనేది రాకుండా, చర్మ వ్యాధులు రాకుండా కూడా నివారించగలుగుతాం. అలాగే ఈ మధ్య మనకు వచ్చినటువంటి వాహన నీటిని గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో తోడు పోసినప్పటికీ కూడా అక్కడక్కడ పైన సపారాల మీద లేకపోతే డాబాల మీద చిన్న చిన్న కప్పుల్లో గాని వాటిలో ఇట్లా నిలవ ఉంటే డెంగ్యూ జ్వరం లాంటిది ప్రబలేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుండీల్లో గాని నీళ్లుంటే? మీకు ఇందాక కూడా చెప్పానండి, నీరు నిల్వ ఉండనివ్వకూడదు. మెయిన్లీ మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడాను హెల్త్ డిపార్ట్మెంట్ ఫ్రైడే డ్రై డే అనేది చాలా నినాదంగా చాలా చోట్ల మనం ప్రెస్టీజియస్ గా ఫాలో అప్ చేస్తున్నాం. ఈ ఫ్రైడే డ్రై డేలో ఏమవుతుందంటే ప్రతి ఇంటింటికి కూడా సంబంధిత ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వీళ్ళు తిరిగి ఎక్కడెక్కడైతే ఈ నీరు నిల్వ ఉందో అవన్నీ కూడా పడబోయిస్తున్నారు. వాటిని పడబోయటమే కాకుండా వాటిని మళ్ళీ పీచ్ తోటి రుద్ది మళ్ళీ నీళ్లు నింపుకోవాలి. ఎందుకంటే దోమలు గుడ్లు పెట్టినట్టయితే మనం ఉట్టిగా కడిగితే ఆ దోమ గుడ్లు వెళ్ళవు. సో అలాగే ఉండి మళ్ళీ లార్వాల్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. సో అందుకే ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా కూడా ఈ నీరు నిల్వ ఉంచుకునే కంటైనర్స్ కానివ్వండి,
ఈ పాత టైల్స్ కానివ్వండి, ఈ కొబ్బరి బోండం వదిలేసినవి కావండి, పూల కుండీల కింద పెట్టే ప్లేట్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనం ఖచ్చితంగా మార్చవలసిన వాటర్ పడేసి వారానికి ఒకసారి అందరూ తప్పనిసరిగా ఈ జాగ్రత్త పాటించాలి. మనం ఈ చూసినట్టయితే కొంచెం అర్బన్ ఏరియాస్ లో హైఫై ఇళ్లలో కూడా మనం లాస్ట్ ఇయర్ డెంగీ కేసెస్ చాలా ఎక్కువగా చూసాం. చూసినట్టయితే వాళ్ళు మేము ఇల్లు మొత్తం శుభ్రంగానే పెట్టుకున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడో ఒక చోట చిన్న చిన్న కుండీలలో కొద్ది కొద్దిగా వాటర్ ఉండడం వల్ల వాటి వల్ల కూడా దోమలు వ్యాప్తి చెందడం జరిగింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డెంగీ జ్వరాలు చాలా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. అది మనకు కొంతవరకు మనం బ్లెస్సింగ్ గా తీసుకోవచ్చు. కాకపోతే వర్షాలు కంటిన్యూస్ గా పడుతున్నప్పుడు నీరు నిల్వ ఉండే అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి మళ్ళీ జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటది. కన్స్ట్రక్షన్ సైట్స్ ఏమున్నా గానీ ఇంటి చుట్టూ చెత్త చెదారం లేకుండా, ఈ అన్వాంటెడ్ వేస్ట్ అది లేకుండా తీయించేసుకోవటం, ఎప్పటికప్పుడు శుభ్రంగా నీటిని పారబోసి పాత్రలను శుభ్రంగా తోముకున్న తర్వాత దానిలో నీరు పట్టి నిల్వ ఉంచుకోవడం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగటం, అలాగే వీలైనంత వరకు దోమతెరలు వాడుకోవడం, లేకపోతే ఈ మస్కిటో రిపెలెంట్స్ ఏవైతే ఎవరెవరికి అందుబాటులో ఉన్నాయో అవన్నీ వాడుకోవడం, ఇవన్నీ పాటించడం వల్ల మనము ఈ దోమకాటు నుంచి వచ్చే వ్యాధులు అంటే మలేరియా అయితేమి, డెంగీ అయితేమి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అయితే ఏమి, బోధకాలు అయితే ఇలాంటి వ్యాధులన్నింటినీ కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వాసులకి చాలా ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ వైద్య శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటే మీ సహాయం తీసుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఆశిద్దామండి. నమస్తే మేడం. నమస్తే అండి. రంగారెడ్డి జిల్లా వాసులు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు సంబంధించి కలెక్టరేట్ లో ఏర్పరిచినటువంటి కాల్ సెంటర్లకు ఫోన్ చేయవచ్చని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కెవి స్వరాజ్యలక్ష్మి గారు తెలియజేశారు. ఆ నంబర్లు 1800-425-0817, అలాగే 040-2323-0811. విన్నారు కదా. ఆరోగ్యపరమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా వాసులు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి సలహాలు, సూచనలు, వైద్య సహాయం పొందటానికి అవకాశం ఉంది.